ప్రియమైనటువంటి దేవుని వారలారా, నిజంగా దేవుడు ఆయన గొప్ప ప్రేమ గలవాడండి నిజంగా. ఎందుకంటే ప్రియులారా, ఆయన ఏది రాసినా, ఏది ఆలోచించినా, ఏది ఏ సమయంలో ఏది చెప్పినా, అది తరతరాలకు ఒక అద్భుతమైనటువంటి దీవెనలాగా ఉంటదండి ప్రియులారా. తరతరాలకండి. నిజంగా ఇశ్రాయేలీయులు దాన్ని అర్థం చేసుకోలేకపోయారండి. వారి దురదృష్టం ప్రియులారా. ఇశ్రాయేలులో చాలా తక్కువ మంది దేవుణ్ణి అర్థం చేసుకున్న వారు ఉన్నారండి ప్రియులారా. నిజంగా వారు అందరు గాని అర్థం చేసుకున్నట్లుంటే ఈ భూలోకం ఒక పరలోకంగా ఉండేదండి ప్రియులారా. నిజమే ప్రియులారా. ఇంత అద్భుతంగా దేవుడు నిజంగా ప్రియులారా వారిని దీవించిన కోణం అంత బాగుంటుందండి ప్రియులారా. 25వ అధ్యాయంలో కూడా ఒక విచిత్రమైనటువంటి సన్నివేశాన్ని దేవుడు మనకు కనపరుస్తున్నాడు. ఒక ఆజ్ఞగా, ఒక చట్టంగా దేవుడు ఇశ్రాయేలుకు అందింపజేస్తున్నటువంటి సన్నివేశాన్ని మనం చూడగలమండి ప్రియులారా. ఈరోజు పాఠాంశాన్ని రాసుకుంటే మీరు భూమి యెహోవాకు విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. భూమి అట యెహోవాకు విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. భూ విశ్రాంతి దినం ప్రియులారా. ఇన్ని రోజులు మనుషులకు విశ్రాంతి దినం అన్నాడండి ప్రియులారా. మనకు విశ్రాంతి దినం. దేవుడు కష్టపడ్డాడు, విశ్రాంతి తీసుకున్నాడు. మనం కూడా కష్టపడాలి, విశ్రాంతి తీసుకోవాలి కదండి. దేవుడు ఏమంటున్నాడంటే భూమి కూడా విశ్రాంతి దినాన్ని ఆచరించాలట. భూమి ఆచరించాలి ప్రియులారా. భూమి ఏదైనా చెయ్యాలి అంటే ప్రియులారా, భూమి అనేది ఈరోజు ప్రియులారా దేవుని ఆధీనంలో కూడా లేదని మనం చెప్పొచ్చు ప్రియులారా. ఎందుకంటే దేవుడు మన ఆధీనంలో చేశాడు కాబట్టి దాన్ని కదండి. భూమిని, సర్వ ప్రకృతిని దేవుడు మన స్వాధీనంలో ఉంచాడండి ప్రియులారా. నా కుమారుడు దీన్ని ఏలుతాడు, నా కుమారుడు దీన్ని పాలిస్తాడు కదండి. ఇది నా కుమారుని కొరకు అని మనకిచ్చినటువంటి విషయం, మనకు తెలిసినటువంటి విషయం ప్రియులారా. అలాంటప్పుడు దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞ ప్రియులారా అది మనిషికే వెళుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఒకవేళ భూమి కూడా దేవుణ్ణి ఆరాధించాలి అంటే, భూమి కూడా దేవునికి విశ్రాంతి దినాన్ని కనపరచాలి అంటే, మనిషి స్వాధీనంలో ఉన్నటువంటి భూమి దేవుణ్ణి ఆరాధించాలంటే మనిషి దానికి సెలవియ్యాలి ప్రియులారా కదండి. ఇప్పుడు మన దగ్గర పని చేస్తారండి ప్రియులారా కదండి. కంపెనీలో మరి ఎంప్లాయీస్ పని చేస్తారు. ఇప్పుడు మా కంపెనీలో కూడా పని చేస్తారు. మరి అందులో ఉన్నటువంటి వారు మరి దేవుణ్ణి ఆరాధించాలి, ఒక దినం ఆరాధనకి వెళ్ళాలి అంటే వారికి ఏం కావాలి? వారు నా స్వాధీనంలో ఉన్నారు కాబట్టి నేను వారికి ఏం చేయాలి? సెలవియ్యాలి కదండి. ఆరాధన రోజు నేను సెలవిస్తేనే వారు ఆరాధన చేయడానికి అవకాశం ఉంటుందండి ప్రియులారా. అలాగే ప్రియులారా, భూమి కూడా విశ్రాంతి దినాన్ని ఆచరించాలి అంటే భూమి మానవుని స్వాధీనంలో ఉంది. బాగా వినాలి ప్రియులారా. భూమి మానవుని స్వాధీనంలో ఉన్నది కాబట్టి మానవుడు అనేవాడు భూమికి ఏమియాలి? సెలవు ఇయ్యాలండి ప్రియులారా. సెలవు ఇయ్యాలండి. మరి సెలవిస్తేనే కదండి దానికి విశ్రాంతి కదా. అది ఆ విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి అవకాశం ఉంటుంది ప్రియులారా. ప్రేమైనటువంటి దేవుని వారలారా, చాలా వండర్ఫుల్ సంగతులు దేవుడు రాసి పెడతాడండి ప్రియులారా. చూడండి, చదుదాం 25వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రియులారా. మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా యెహోవా పేరట ఆచరించాలి అంటున్నాడండి. తండ్రి అయినటువంటి దేవుడు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలును నడిపిస్తున్నాడండి ప్రియులారా కదండి. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? పాలు తేనెలు ప్రవహించే దేశము కదండి. ఇశ్రాయేలు దేశము, పాలస్తీనా దేశానికి తీసుకెళ్తానన్నాడండి ప్రియులారా. ఒక అద్భుతమైనటువంటి దేశం నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఈ భూమి మీదనే అతి శ్రేష్టమైనటువంటి దేశం అది, అతి సారవంతమైనటువంటి దేశం అది. అక్కడ భూమి సారవంతమైనది, శ్రేష్టమైనది. ఈ భూమి మీద గొప్పవారు అనబడేవారు అనగా దేవునికి గొప్పవారు అనబడిన వారు అనుభవించవలసినటువంటి దేశం అది. అందుకేనండి అక్కడ పరిపాలన చేస్తున్నటువంటి, అక్కడ ఉన్నటువంటి మరి అన్యులందరినీ కూడా దేవుడు మరి యుద్ధం ద్వారా ఓడించి వారిని పంపిస్తాడు కదండి.
అక్కడి నుంచి హతమారుస్తారు కొందరిని ప్రియులారా. ఎందుకంటే ఇశ్రాయేలుకు ఆ దేశం ఇవ్వాలని ప్రియులారా. ఆ దేశానికి వెళ్ళిన తర్వాత మీకు ఒక కట్టడి ఇస్తున్నాను చెప్తున్నాడండి ప్రియులారా. అప్పటి వరకు వీరి స్వాస్థ్యములు ఆ దేశం లేదండి ప్రియులారా. ఈ మాట ఎక్కడ జరుగుతుందంటే సీనాయి కొండ మీద అంటాడు చూడండి. మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఈలాగు సెలవిచ్చనని చెప్తున్నాడండి ప్రియులారా కదండి. నిర్గమకాండము 19వ అధ్యాయము నుండి మొదలు పెడితే లేవియ కాండము తిరిగి సంఖ్యాకాండము 10వ అధ్యాయం వరకు కూడా సీనాయి కొండ దగ్గరనే ఉంటారండి. సీనాయి కొండ దగ్గరనే ఉంటారండి. అంటే దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞలను వివరంగా చట్టరూపకముగా రాజ్యాంగముగా లిఖించి వారికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రియులారా. ఇకపోతే ప్రియులారా, అప్పటి వరకు వారి స్వాధీనములో రానటువంటి పాలస్తీనా దేశము గురించి, ఆ పాలస్తీనా దేశం వారి స్వాధీనంలోనికి వచ్చిన తర్వాత వారు చేయవలసింది ఏంటంటే భూమికి విశ్రాంతినివ్వాలి అట ప్రియులారా. విశ్రాంతి దినాన్ని ఇవ్వాలట ప్రియులారా. భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలమును ఆచరించాలట. భూమి కూడా ఏం చేయాలట అండి? విశ్రాంతి దినమును ఆచరించాలట ప్రియులారా. ఎలా ఆచరించాలి? అది ఎందుకు ఆచరించాలి కదండి మనం ఆలోచించవలసినటువంటి విషయం ప్రియులారా. ప్రేమైనటువంటి దేవుని వారలారా, దేవుడు 7 రోజుల్లో 6 రోజులు కష్టపడి 7వ దినమున విశ్రాంతి దినమును మనకివ్వడానికి విశ్రాంతిని ఆచరించాడండి ప్రియులారా కదండి. ఇక మనకన్నాడు 6 రోజులు నువ్వు కష్టపడము, 7వ దినము విశ్రాంతి దినము కనుక ఇశ్రాయేలుకి ఇచ్చింది. 7వ దినమున నువ్వు మరి విశ్రాంతి దినమును సబ్బాత్ దినముగా నువ్వు ఆచరించాలి అన్నాడండి ప్రియులారా. అప్పుడు ఏం చేశారు? ఇశ్రాయేలు 6 రోజులు కష్టపడి 7వ దినాన్ని విశ్రాంతి దినముగా ఆచరించడం మొదలు పెట్టారు. కానీ భూమికి విశ్రాంతిని ఎక్కడ ఇవ్వలేదండి ప్రియులారా. వాళ్ళ పాలస్తీనా చేరుకున్న తర్వాత ఇవ్వలేదండి ప్రియులారా. అసలు ఎందుకు ఇవ్వమన్నాడనేది కూడా వాళ్ళు ఆలోచించలేదండి ప్రియులారా. ఎక్కడ కూడా మనకు కనబడదండి ప్రియులారా. ఇకపోతే ఇశ్రాయేలీయులు ప్రియులారా తమ బ్రతుకు కాలములో ఎన్నోసార్లు పాలస్తీనా దేశము చేరిన తర్వాత కూడా కదండి చెరలోనికి వెళ్ళిపోయినటువంటి సంవత్సరములు మనం చూస్తాం ప్రియులారా. ఇర్మియా ద్వారా పలకబడినటువంటి మాట దానియేలు కాలంలో దానియేలు గుర్తు చేసుకొని అంటాడు కదండి. 70 సంవత్సరముల కాలం ఇశ్రాయేలీయులు బబులోను దేశములో ప్రియులారా మరి బానిసలుగా వెళ్ళిపోయారండి ఇశ్రాయేల్ నుండి ప్రియులారా. అంటే పాలస్తీనా దేశము చేరుకున్న తర్వాత కూడా పాలు తేనెలు ప్రవహించే దేశము చేరుకున్న తర్వాత, వాగ్దానము చేసినటువంటి దేశము చేరుకున్న తర్వాత సుఖముగా ప్రశాంతంగా ఉండవలసినటువంటి వీరు 70 సంవత్సరములు చెరలోనికి వెళ్ళిపోయారండి ప్రియులారా. ఎందుకు కదండి? ఎందుకంటే ప్రియులారా అది కేవలం ఒకే ఒక కారణము. వారు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను అతిక్రమించి భూమికి విశ్రాంతి కాలాన్ని దేవునికి ఇవ్వడానికి వాళ్ళు అనుమతి ఇయ్యలేదండి ప్రియులారా. వాళ్ళు అనుమతి ఇయ్యలేదండి ప్రియులారా. లేవియా కాండం 25వ అధ్యాయం 17వ వచనం చదవండి ప్రియులారా. 17వ వచనం. మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. మీరు ఒకరినొకరికి బాధింపక మీ దేవునికి భయపడవలెను. నేను మీ దేవుడైన యెహోవాను. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. ఎంత బాగా చెప్పారు చూడండి ప్రియులారా. భూమి గురించి చెప్పి ఆయన అంటున్నాడు, మీరు నా కట్టడలను నా విధులను గైకొని తర్వాత వాటిని అనుసరించి తర్వాత అప్పుడు మీరు ఈ దేశంలో సురక్షితంగా నివసించేదారు అంటారు చూడండి. అప్పుడు మీరు ఈ దేశంలో మీరు సురక్షితంగా మరి 70 సంవత్సరాలు సురక్షితంగా వాళ్ళు నివసించలేరంటే దాని అర్థం ఏంటి? దేవుని కట్టడలు వాళ్ళు గైకోలేదు, అనుసరించలేదు, నడుచుకోలేదు ప్రియుల కదండి. ఆ సీనాయి పర్వతం దగ్గర వారు విన్నప్పుడే వారి భయాన్ని చూయించారు, వారి భక్తిని చూయించారు. పాలస్తీనా దేశము చేరిన తర్వాత భయము లేదు, భక్తి లేదండి ప్రియులారా. భయము లేదు, భక్తి లేదండి ప్రియులారా. ఇక దేవుడు ప్రియులారా నిజంగా ఈ భూమికి విశ్రాంతి దినం ఎందుకు ఇవ్వాలనుకున్నాడు అనేది మనం ఆలోచిద్దాం ప్రియులారా కదండి. ఎందుకు ఇవ్వాలనుకున్నాడు?
ఇకపోతే నిర్గమకాండము 23వ అధ్యాయము 11వ వచనం చూద్దామండి ప్రియులారా. నిర్గమకాండము 20 ఇది ముందుగానే చెప్పాడండి దేవుడు. చూడండి 23వ అధ్యాయము 11వ వచనం ప్రియులారా. 11వ వచనం. 7వ సంవత్సరమున దానిని విడవలను. ఏది? భూమి. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. 7వ సంవత్సరమున దాన్ని విడవవలెను. ఇప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయములోను నీ ఓలివ తోట విషయములోను అలాగుననే చేయవలెను. ఇశ్రాయేళ్లు పాలస్తీనా దేశం వెళ్ళిన తర్వాత వారు ఆక్రమించుకున్నటువంటి వారి భూములు, వారి స్థలాలు కొందరికి కొంత భాగము, కొందరికి కొంత భాగము, ఇలా ఈస్ట్ వెస్ట్ సౌత్ జోన్ అని ఇచ్చేస్తాడండి. ఇక వాళ్ళ దగ్గర ద్రాక్ష తోటలు ఉన్నాయి, కొందరు ఓలివ తోటలు వేస్తున్నారు కదండి. వారికి దేవుడు ఏం చెప్పాడంటే ముందే, నిర్గమకాండంలో చేరక ముందే ఏమన్నాడండి? మీరు 7వ సంవత్సరమున అనగా 6 సంవత్సరాలు మీరు దాని ఫలాన్ని తినండి. 6 సంవత్సరాలు 6 సంవత్సరాల పంట మీరు తినండి. 7వ సంవత్సరం మీరు అసలు భూమిని దున్నకూడదు అన్నాడండి ప్రియులారా. భూమిని శ్రమ పెట్టద్దు అన్నాడండి. దాన్ని వదిలేయండి అన్నాడు. అలాగే మీరు భూమిని దాన్ని అలాగే వదిలేయండి, మీరు దున్నకూడదు, మీరు దాన్ని కలకూడదు, గడ్డిని బీకకూడదు, ఏమి పెరిగినా పర్వాలేదు, ఏది మొలిసినా పర్వాలేదు, 1 సంవత్సరం అంతా కూడా దీన్ని బీడు ఉంచండి అన్నాడండి ప్రియులారా. బీడు ఉంచండి అన్నాడండి ప్రియులారా. అప్పుడు ఏమవుతుందంటే నీ ప్రజలలోని బీదలు తినిన తర్వాత మిగిలినది అంటారు చూడండి ప్రియులారా. ముందు ఏమవుతుంది? మనం అంతకంటే ముందు ఏ పంట అయితే వేశామో కదా, ఇకపోతే చెట్లు కానీ ఉంటాయి ప్రియులారా, అవి ఫలిస్తాయి, ఖచ్చితంగా ఫలిస్తాయండి. అవి ఖచ్చితంగా ఫలిస్తాయి. అవి ఫలించడమే కాకుండా దాని ప్రక్కన కూడా వేరే మొక్కలు కూడా మొలుస్తాయి. మనుషులకు పనికిరాని మొక్కలు అనొచ్చు ప్రియులారా, అవన్నీ మొలుస్తూ ఉంటాయండి. సంవత్సరం అంతా మరి బీడుంటే ఎలా ఉంటుందండి? అవన్నీ మొలుస్తూ ఉంటాయి. అప్పుడు దేవుడు అవి దేనికి ఉపయోగపడుతున్నాడు? ఈ చెట్లకు ఫలించిన ఫలాలేమో ప్రజలలోని బీదలకు ఉపయోగపడతాయి. ప్రజలలో బీదలు తిన్న తర్వాత మిగిలింది అడవి మృగాలు తినవచ్చును అన్నాడండి ప్రియులారా. చూడండి, అడవి మృగాలు కూడా తినాలి కదా సంవత్సరం. దాని కొరకు దాన్ని వదిలేయండి, దాన్ని విశ్రాంతి ఇవ్వండి. భూమిని అసలు మీరు ముట్టుకోకండి, మీరు దున్నకండి, మీరు ఏరకండి, మీరు తెచ్చుకోకండి, మీరు దాన్ని అనుభవించకండి, మీరు వదిలేయండి, దాని వైపు వెళ్ళకండి అన్నాడండి ప్రియులారా. ప్రేమటువంటి దేవుని వారలారా ఆలోచించండి. ఈ రోజుల్లో ప్రియులారా భూములను మనం చూస్తే ప్రియులారా నిజంగా సంవత్సరానికి 1 పంట అని ఇక్కడ దేవుడు మాట్లాడుతుంటే మనం సంవత్సరానికి ఎన్ని పంటలు తెస్తున్నాం తెలుసా అండి? 3 పంటలు. 3 పంటలు. అస్సలు ఆలస్యం ఉండదండి ప్రియులారా. అసలు ఏ సంవత్సరమైనా మనం బీడు పెడదాము దేవుని కొరకు అనేవారు ఉన్నారండి. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈవెన్ క్రైస్తవులు ఆలోచిద్దాం ప్రియులారా. మనకు 1 ఎకరం భూమి ఉందనుకోండి ప్రియులారా, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ప్రియులారా. చలో 6 సంవత్సరాలు మనం తిన్న తర్వాత 1 సంవత్సరం దీన్ని దేవుడు అన్నట్టుగా మనం బీడుకు వదిలేద్దాం అని వారు ఉంటారండి. నేను అనుకుంటానండి ఇప్పటి వరకు ఒక్కరు కూడా లేరని అనుకుంటానండి పిల్లలు. ఏదో కేసుల మూలంగా గొడవల మూలంగా బీడుబడి ఉంటాయేమో కానీ కదండి, దేవుని కొరకు దేవుడు అన్నాడని మాత్రం దాని విషయంలో మాత్రం బీడుగా ఉండదండి ప్రియులారా. ఉంటుందా? ఉండదండి ప్రియులారా, ఉండదండి ప్రియులారా. ఎందుకంటే మనుషులం కదండి మనం. దేవుని మాట ఎందుకంటామండి? దేవుడు ఏమన్నాడు అక్కడ? నేను మీ దేవుడైన యెహోవాను కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకున్నవారు, అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు. ఎలా ఉంటారటండి? సురక్షితముగా నివసించెదరు. నిజంగా ఇది చెప్పడానికి ప్రియులారా, నిజంగా భూమి బీడుగా ఉంచడానికి మరి బైబిలికంగా కూడా దేవుడు ఇలా చెప్పాడు. కానీ దీనికి వేరే కారణాలు కూడా శాస్త్రవేత్తలు కొంచెం పరిశీలన చేశారండి ప్రియులారా, చేశారండి. బీడు ఉండడము మంచిదే అన్నారండి ప్రియులారా. బీడు ఉండడం వల్ల మరి దీనికి పోషక పదార్థాలండి ఎక్కువైపోతాయట ప్రియులారా భూమికి. ఇప్పుడు చూడండి, మనం అప్పుడప్పుడు పంట వేయడానికి, ఇప్పుడు నేను మొన్నొకసారి నేను ఇండియాలో ఉన్నప్పుడు మా మామగారితో వెళ్ళానండి ప్రియులారా. మరి ఆ పొలం కోసిన తర్వాత మళ్ళీ వెంటనే పండించాలి కాబట్టి దానికంటే ముందు ఎరువు కొరకు కొన్ని వేరే రకమైనటువంటి విత్తనాలు అనగా పెసలు కానీ లేక ఇంకేదో గడ్డి రూపమైన విత్తనాలు కానీ అలాంటివి వేసేస్తారండి. అవి కొంచెం పెరిగిన తర్వాత ఏం చేస్తారంటే దాన్ని అలాగే దున్నేస్తారండి. ఎందుకో తెలుసా? అది దాంట్లోనే చచ్చిపోతే ఆ భూమికి ఫలము సారవంతం రావడానికి పిల్లలు.
ఎరువుగా ప్రియులారా, ఒక ఆర్గానిక్ ఎరువుగా తయారైపోతాయండి ప్రియులారా. ఆర్గానిక్ ఎరువుగా. చూడండి, రైతులకు ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది మరి? ఇది దేవుడు ముందుగానే చెప్పాడు. ఎందుకంటే ఒక సంవత్సరం అంతా బీడుగా ఉందనుకోండి, ఎంత మొలుస్తుంది అది? చాలా గడ్డి మొలవచ్చండి ప్రియులారా. దాని తర్వాత దాన్ని మనం అలాగే ఉపయోగించామనుకో, భూమికి సారం ఎక్కువైపోద్దండి, భూమికి ఫలించే శక్తి ఎక్కువైపోద్దండి ప్రియులారా. రోమపత్రికలో మనం చూస్తే భూమి అట ప్రసవ వేదన పడుతుంది, దాని అర్థమైంది నొప్పి ఎక్కువైంది, సారం తక్కువైంది. అది భూమికి నొప్పి ఎక్కువైంది కదండి, వ్యాధులు ఎక్కువైపోయాయి, మందులు ఎక్కువైపోయాయి కదండి, ఉపయోగం ఎక్కువైపోయింది. అప్పుడు ఏం చేస్తుందండి? ఆలోచించారు పిల్లలు. అసలు విశ్రాంతి లేకుండా భూమి పనిచేస్తాడు, దానికి ఏమొస్తుంది? వేదన. వేదన. ఒక్కోరన్న నాకు విశ్రాంతి ఇవ్వడం లేదు, నేను దేవునికి విశ్రాంతి దినంగా ఆచరించాలంటే అని బాధపడిపోతాయండి ప్రియులారా. అందుకే దేవుడు ఆ రోజు చెప్పినటువంటి మా మాటలు ఎంత నిజంగా ప్రియులారా సత్యం ఉందో మనం ఆలోచించవచ్చు ప్రియులారా. అదే ప్రకారంగా మరొకటి ఏంటంటే, దేవుడు ఈ రీతిలో మనుషుల యొక్క విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తున్నాడండి ప్రియులారా. మనుషుల యొక్క విశ్వాసాన్ని. వీళ్ళు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు భూములు తీసుకొని రాలేదే. ఐగుప్తు దేశంలో ఏదైనా భూములు వదిలేసి వచ్చారంటే వదిలేసి కూడా రాలేదే. వీళ్ళకి అక్కడ భూములు లేవు కదండి. ఏం చేశారు? వెట్టి చాకిరి చేశారండి ప్రియులారా. ఇటుకలు తయారు చేశారండి ప్రియులారా, మట్టి పని చేశారండి ప్రియులారా, వాళ్ళ పొలములో పని చేశారు కూలికి ప్రియులారా కదండి. వాళ్ళకంటూ సొంతగా లేదు. మరి దేవుడు ఊరికనే కొనకుండా కదండి, ఏమి చెల్లించకుండా ఒక ఉన్నతమైనటువంటి అనగా ఒక శ్రేష్టమైనటువంటి సారవంతమైనటువంటి భూమిని దేవుడు ఉచితంగా పంచిస్తే, ఉచితంగా ఇచ్చిన భూమిలో కూడా మీరు 6 సంవత్సరాలు దీన్ని పంట తీసుకోనండి, 1 సంవత్సరం మీరు బీడు పెట్టండి, ఆ 1 సంవత్సరం భూమి దేవునికి విశ్రాంతి దినముగా, యెహోవా నామము కొరకు విశ్రాంతి దినముగా కాలంగా అది ఆచరిస్తుంది. కాబట్టి దాన్ని వదిలేయండి భూమిని, మీరు విశ్రాంతిని వదిలేయండి భూమిని అని చెప్తే ఎవరు కూడా వదిలించిన దాని వారు లేరండి ప్రియులారా. అంటే దేవుడు ఇశ్రాయేలు విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తున్నాడు అక్కడ. ఏంటి? మీరు 1 సంవత్సరము దున్నకపోయినా నేను మిమ్మల్ని పోషిస్తాను అనే నమ్మకాన్ని ఇస్తున్నాడండి ప్రియులారా. నేను పోషించాడండి. ఈరోజు భూములు లేని వారు పోషింపబడతలేరా? ఆలోచించండి ప్రియులారా. దేవుడు ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి జీవిని పోషిస్తున్నాడండి ప్రియులారా, సంరక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. దేవుడు ఇస్తాడండి ఎలాగో ప్రియులారా. మనమే అనుకుంటాం, మనమే సంపాదించుకుందాం అనుకుంటాం. లేదండి ప్రియులారా, దేవుడు ఇస్తాడండి ప్రియులారా. కనుక 7వ సంవత్సరము కూడా దేవుడు పోషిస్తాడనే విశ్వాసము ఈ ఇశ్రాయేలులో ఉండాలని, 6 సంవత్సరాల పంటలు తగినంతగా కదండి వాళ్ళు సమకూర్చుకొని వారు దేవుణ్ణి విశ్వసించవలసి ఉన్నటువంటి విధానం కావాలండి ప్రియులారా. కానీ లేకపోయిందండి. అది దేవుడు కోరుకున్నాడండి ప్రియులారా. ఇంకా మరొక చోట ఉంటుందండి ప్రియులారా, ఏంటంటే ఈ 6 సంవత్సరములు దీనికి మీరు పండించిన తర్వాత ఈ 7వ సంవత్సరం భూమికి విశ్రాంతి దినమును మీరు ఇస్తే, ఆ 7వ సంవత్సరం మరి మీరేం చేయాలి అని చెప్తాడు. 1 సంవత్సరం మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు అందరికీ భూములు ఇచ్చారు, అందరూ అక్కడ వ్యవసాయం అనండి, అందరూ వ్యవసాయం. ఇశ్రాయేలు చాలా వరకు గొర్రెల కాపరులు లేకపోతే వ్యవసాయం ప్రియులారా. మరి వాళ్ళు ఏం చేయాలి 1 సంవత్సరం అంతా? ఇదిగోనండి ప్రియులారా, ఇప్పుడు మనకు సంక్రాంతి వచ్చిందండి ప్రియులారా కదండి. సంక్రాంతి వచ్చింది, నిజంగా చాలా తక్కువ మంది ఇచ్చారండి. ఎందుకంటే సంక్రాంతిలోనే అందరికీ ఈ 4 రోజులు మీటింగ్ పెట్టుకోవాలి, 4 రోజులు మీటింగ్ పెట్టుకోవాలి, 4 రోజులు మీటింగ్. ఇటు ఒక ఊరిలో 10 మంది మీటింగ్లు పెడితే ప్రియులారా ఎవరు వాక్యం వినాలండి? మనం ఆలోచించండి. పోటీలండి ప్రియులారా కదండి, పోటీలు. నేను స్టేజ్ మీద కనబడాలంటే నేను స్టేజ్ మీద కనబడాలి, నేను స్టేజ్ మీద ఉండాలంటే నేను స్టేజ్ మీద ఉండాలి కదా. మనం కనబడాలి ఇతరులకు, అంతే. నేను చెప్తున్నాను, నీ మాట నేను వినను, నా మాట నువ్వు విను. అది ఇంకో సేవకుడు అంటాడు, అది ఎందుకయ్యా మన ఉంది కదా, మనది నడని, అది పక్కట్టు ఉండదండి. ఇలాగా ఆలోచించండి ప్రియులారా. కొంతమంది అయితే ప్రియులారా వారు చెప్పిందే మనం వినాలి ప్రియులారా కదండి, వారు చెప్పిందే మనం వినాలి. మనం కానీ చెప్పడానికి ప్రయత్నించామనుకో మేము వినాం. అలాంటి సేవకులు ఉన్నారండి ప్రియులారా. సేవకుడు ఎప్పుడు కూడా ప్రియులారా తగ్గించుకోవాలండి ప్రియులారా. నేను అందరి మెసేజ్లు వింటానండి ప్రియులారా. నేను సిఎస్ఐ వారిది వింటాను, బ్రదర్ది వింటాను, ఇవి అందరి పెంతెకోస్తు ప్రతి సేవకుని మాటలు వింటానండి ప్రియులారా. దాంట్లో మంచిది తీసుకుంటాను నేను. ఎందుకంటే మన బ్రతుకులు సారవంతంగా ఉంటాయండి ప్రియులారా. ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయొద్దండి ప్రియులారా, ఎవరిని కూడా మనం చేయొద్దు కదండి.
అలా కాకుండా కూడా ఇప్పుడు మనం ఒక సంఘానికి ఒక సంస్థకు చెందిన వారమైన ఆ సంస్థలో కూడా నలుగురు మీటింగ్ పెట్టినప్పుడు కూడా అక్కడ కూడా బాధ, నువ్వు ఈస్ట్ నేను వెస్ట్ అంటావండి కదండి. నువ్వు ఈస్ట్ నేను వెస్ట్, నాది నాకే నీది నీకే, అవసరమైతే నాది విను, నీది మాత్రం నేను వినను. ఇలాగే ఇరువైపులా ఉంటుందండి, ఇరువైపులా ఉంటుందండి. ప్రేమటువంటి దేవుని వారలారా మనం ఆలోచించవలసినటువంటి విషయం ప్రియులారా కదండి. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఇజ్రాయెల్ అందరికీ కూడా ఒక కట్టడిచ్చాడు. ఏం తెలుసా, 6 సంవత్సరములు మీరు ఈ భూమిని దున్ని అనుభవించిన తర్వాత ఒక సంవత్సరం, 7వ సంవత్సరం, 7 అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఖ్య అండి క్రైస్తవంలో ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ప్రియులారా. చాలా సార్లు చాలా చోట్ల ఉపయోగపడుతుందండి ఇది ప్రియులారా, రాయబడి ఉంటుందండి. 7 అనేది సంపూర్ణానికి గుర్తండి ప్రియులారా. 7 ఎక్కడ వచ్చిందో దాన్ని ఖచ్చితంగా మనం ప్రియులారా ఆచరించాలి అనేది వస్తుందండి ప్రియులారా. మరి 7వ సంవత్సరం మనకు దినాలు ఇస్తే దీనికి సంవత్సరాలు ఇచ్చారండి ప్రియులారా. 6 పంటలను పండించు వరుసగా, 7వ సంవత్సరం భూమికి ఇదిగో విశ్రాంతిని ఇచ్చేసాయి. ఎందుకంటే భూమి దేవుని నామమున విశ్రాంతిని దినాన్ని గడపాలి, ఆచరించాలి అని. మరి నువ్వేం చేయాలి 7వ దినం? ఇదిగో చెప్తాడు చూడండి, ద్వితీయోపదేశ కాండం 31:9. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయము 9 నుండి చూడండి ప్రియులారా. మోషే ఈ ధర్మశాస్త్రమును రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలీయుల పెద్దలందరికీ దాన్ని అప్పగించి వారితో ఇట్లనెను, ప్రతి 7వ సంవత్సరాంతమున, ప్రతి 7వ సంవత్సరాంతమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున, గడువు సంవత్సరం 7వ సంవత్సరం అంతమైన సంవత్సరం, అంటే 6 సంవత్సరాల తర్వాత వచ్చే సంవత్సరం 7వ సంవత్సరం అంతము వరకు గడిచేంత వరకు గడుపు సంవత్సరం మనం ఏం చేయాలట, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇశ్రాయేలీయులందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు, చదువు అదేనా, పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలీయులందరి ఎదుట పర్ణశాలల పండుగను ఆచరించాలి. మొన్న కూడా మనం చూసుకున్నాం అండి ప్రియులారా, ఆ స్థలం ఏదో కూడా మనం చూసుకున్నాం ప్రియులారా కదండి. ఈ పర్ణశాలల పండుగ ఈ సంవత్సరం అంతా ఆచరించాలట. ఇది వారికి ఇచ్చిన కట్టడ ప్రియులారా, చూడండి ఈ సంవత్సరం అంతా ప్రియులారా. మరి పర్ణశాలల పండుగ ఎలా ఆచరించాలి? ఇదిగోనండి బైబిల్ సెమినార్ పెట్టాలట ఒక సంవత్సరం అంతా. దేవుడు అప్పుడు చెప్పాడండి పిల్లల సెమినార్ గురించి. ఒక సంవత్సరం అంతా కూడా వాళ్ళు బైబిల్ సెమినార్ పెట్టుకోవాలట, భూమిని వదిలేయాలట, దాని గురించి పట్టించుకోవద్దట. ఏం మొలిచినా పర్వాలేదు, ఏదొచ్చి తిన్నా పర్వాలేదు, ఎవరొచ్చి తీసుకెళ్ళినా పర్వాలేదు, అది దేవుడు చూసుకుంటాడన్నాడండి పిల్లలు. మీరు మాత్రము ఈ 7వ సంవత్సరం నా భూమికి విశ్రాంతినిచ్చి మీరేం చేయాలంటే ఇదిగో నా కొరకు బైబిల్ సెమినార్లు పెట్టండి అన్నారండి పిల్లలు. భయపడి నీ దేవుడే ఏ వచనం చదువుతున్నావు? నీ దేవుడైన యెహోవాకు భయపడి, ఇంకొక పైన ఈ ధర్మశాస్త్రం ఇశ్రాయేలులందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ సంవత్సరం అంతా కూడా మీరు ప్రకటించవలసింది ఉంది. ఏంటంటే భయపడి, మీరు యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నటకై అందరినీ పోగు చేయాలి. సంవత్సరం అంతా కూడా అందరినీ పోగు చేసి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అని చెప్తున్నాడండి ప్రియులారా. అందరినీ పోగు చేసి ప్రియులారా, ఒక సంవత్సరం అంతా బైబిల్ సెమినార్ చేసేవారు ఉన్నారండి ప్రియులారా. ఎవరన్నా కరోనా టైంలో మనం చేసామండి ప్రియులారా, సంవత్సరం అంతా రోజొక ప్రసంగం చేసావా లేదా? ప్రేమటువంటి దేవుని వారిలో ఆలోచించండి. మనకు తెలియకనే మనం దేవుని మాటను నెరవేర్చామండి ప్రియులారా. ప్రేమటువంటి దేవుని వారిలో ఆలోచించండి. దేవుడు అనుకున్నది చూడండి ఎంత బాగుందో ప్రియులారా. దీని మూలంగా ఏమవుద్దంటే పరదేశులకు దేవుని వాక్యం వస్తుంది. చూడండి చదువుతాడు, అలాగూ నేర్చుకునే ఎడల దాన్ని ఎరగని వారి సంతతి వారు, చూడండి కింద రాస్తాడు, అలాగూ నేర్చుకునే ఎడల దాన్ని ఎరగని వారు, అనగా వాక్యం ఎరగని వారు, దేవుణ్ణి ఎరగని వారు, వారి సంతతి వారు ఈ సంవత్సరం అంతా దాన్ని విని మీరు స్వాధీనపరుచుకొనుటకు యోర్దాను దాటబోతున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకుంటారు వాళ్ళు. బా, ఎంత మంచి ఆలోచన అండి దేవుడిది ప్రియులారా. ఒక్క సంవత్సరం భూమిని వదిలేస్తే మనం అందరం దేవుడి పని చేస్తే ఎంతమంది రక్షించబడతారో దేవుడు చెప్తున్నాడండి ఆ కాలంలో ప్రియులారా.
4 రోజులు సెలవు దొరికింది కదా అని, సెలవు కదండి, మన పనికి సెలవు, స్కూల్కు సెలవు, అన్ని చూసుకుంటామండి. మనకు అనుకూలంగా ఉన్నాయి మనం చేస్తామండి ప్రియులారా, అంతే. దేవునికి ఇష్టం ఉండదండి, నిజం చెప్తున్నానండి ప్రియులారా, అస్సలు ఉండదండి. ఈ 4 రోజుల పండుగనండి మనది, అంతే. అసలు మన బ్రతికే 4 రోజులు అన్నాడంటే బ్రతికంతా దేవుడి పని ఉండాలి మనకు. ఆ బ్రతుకులో కొసరలాగా 4 రోజులు కాదు మనం దేవుడి పని చేయడం. సంవత్సరం అంతా నిజంగా ఈ ఆచారం కానీ వాళ్ళు ప్రకటించినట్లుంటే ఈ రోజు ప్రియులారా ఈ లోకం పరలోకంగా కనబడదండి ప్రియులారా, పరలోకం కనబడదండి ప్రియులారా. ఎందుకంటే ప్రియులారా ఇజ్రాయెల్ను ఇండైరెక్ట్ గా ఏమన్నారంటే ఈ భూమి నీది కాదు, ఇది దేవుణ్ణి చెందింది, ఇది దేవునిది, ఇది దేవునికి ఉపయోగపడాలి, దేవుడు చెప్పినట్టే దీనికి ఉండాలి, దేవుడు చెప్పినట్లే దీన్ని ప్రదర్శించాలి అని దేవుడు అనుకున్నాడండి ప్రియులారా. ఎక్కడ నెరవేర్చారండి? ఇప్పుడు చదవండి లేవికాండ 25వ అధ్యాయం 3 నుండి. 6 సంవత్సరములు నీ చేను విత్తవలెను, 6 సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును, 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలం అంటాడు. చూడండి పిల్లల, 7వ సంవత్సరం మహావిశ్రాంతి కాలం అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు, నీ కారు చేలు పంటను తీసుకొనకూడదు, శుద్ధిపరచని వృక్ష ఫలములను ఏరుకొనకూడదు. ఆ భూమికి విశ్రాంతి సంవత్సరం అది. భూమికి విశ్రాంతి సంవత్సరం అది. ఎవరైనా ఇచ్చిన వారు ఉన్నారండి? నిజంగా ఆ కాలంలో ఇశ్రాయేల్ ఇయ్యలేదు, ఉచితంగా ఇచ్చాడండి ఇశ్రాయేలుకు భూమి ప్రియులారు, ఉచితంగానండి ప్రియులారు. అసలు పాలస్తీనా దేశం వచ్చి ఈ భాగం ఈ గోత్రానికి, ఈ భాగం ఈ గోత్రానికి, ఈ భాగం ఈ గోత్రానికి అని ఇలాగ ఇచ్చాడండి. ఈ ఆజ్ఞను మర్చిపోయారండి ప్రియులారా వాళ్ళు కదండి. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును, నీ దాసునికి, నీ దాసికని, నీ జితగానికి, నీతో నివసించు పరదేశికిని ఆహారమగును, మరియు నీ పశువులకును, నీ దేశ జంతువులకును దాని పంటంతయు మేతగా వాటికి వదిలేయాలని చెప్పాడండి పిల్లారా. జంతువులు లేకుంటే కూడా బాధనేనండి మనకు. ప్రేమటువంటి దేవుని వారలా ఆలోచించండి. దేవుడు అనుకున్నటువంటి ఏ మొక్క కూడా భూమిలో మొలవకుంటే కూడా బాధనే మనకు. ఎందుకంటే ప్రతి మొక్క కూడా మళ్ళీ 6 సంవత్సరాల దాకా ఎరువుగా పనిచేస్తాయండి అవి. మనం దాన్ని దున్నిన తర్వాత 1 సంవత్సరాన్ని వదిలేసి ఆ పిచ్చి మొక్కలని ఒక ఎరువుగా తయారైపోతాయండి ప్రియులారా. ప్రేమైనటువంటి దేవుని వారలా ఆలోచించండి కదండి. ఎంత గొప్ప సంగతులు దేవుడు నిజంగా ప్రియులారా. ఈ భూమి సారవంతంగా ఉండడానికి దేవుడు ఆలోచించిన ఆలోచన అండి ప్రియులారా. ఇది భూమి సారం ఉండడానికి ఒక తెలివైనటువంటి ఆలోచన ప్రియులారా. నిజంగా ఇది తెలివైనటువంటి ఆలోచన. దేవుడు ఎన్నడో చెప్పాడు, ప్రతి 7 సంవత్సరాలకు భూమి కొంత విశ్రాంతి ఇవ్వాలి. నిరంతరం ఉపయోగించడం ద్వారా క్షీణించిపోద్దట ప్రియులారా. భూమి నిరంతరం ఉపయోగించడం ద్వారా భూమి క్షీణించిపోద్ది కాబట్టి కదా, దానికి పోషకాలను పునరుద్ధరించడంలో సహాయపడడానికి 1 సంవత్సరం సెలవిమన్నాడు. ఆ 1 సంవత్సరం నువ్వేం చేయాలి? బైబిల్ సెమినార్, సువార్తను ప్రకటించాలి అన్నాడండి ప్రియులారా. ఇజ్రాయెల్ నిజంగా దేవుని మాటకు విధేయత చూపారండి ప్రియులారా. మళ్ళీ చదువుదాం ప్రియులారా. 18వ వచనం చూడండి. 18 కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకునే వాళ్ళను, అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసిస్తారు, భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజిస్తారు, సురక్షితంగా నివసిస్తారు. చూడండి ప్రియులారా, ఎంత బాగా రాశాడండి ప్రియులారా. మరి ఇంత బాగా చెప్పినటువంటి దేవుడు అక్కడి నుండి బబులోనీయులు వచ్చి ఇజ్రాయెల్ని ఎందుకు చెరకు తీసుకెళ్లారు? వాళ్ళకి ఎందుకు భూమి ఫలం ఇయ్యలేకపోయింది? వాళ్ళు ఎందుకు అన్నాన్ని తృప్తిగా తినలేకపోయారంటే ఈ దేవుని యొక్క ఆజ్ఞను వారు అతిక్రమించారు కాబట్టి ప్రియులారా. కదండి, విధేయత చూపలేకపోయారండి ప్రియులారా. చూడండి 2వ దినవృత్తాంత గ్రంథములు చూడండి. 2వ దినవృత్తాంత గ్రంథములు 36వ అధ్యాయము. ఏంటి అందరూ? 2వ దినవృత్తాంత గ్రంథములు 5 నిమిషాలు ముగించేస్తాను చూడండి. 2వ దినవృత్తాంత గ్రంథములు 36వ అధ్యాయము. చాలా జాగ్రత్తగా 20వ వచనం 21వ వచనం చూడండి ప్రియులారా. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకొనిన వారిని అతడు బబులోనుకు తీసుకొని పోయెను. కొందరిని ఖడ్గం చేత చంపించేశారు కదండి. ఎప్పుడైతే మనం దేవుని మాట వినమో, ఇశ్రాయేలు ఎప్పుడైతే దేవుని మాట వినలేదో శత్రువులకు అప్పగించేశాడండి దేవుడు వారిని. వారు వచ్చి యుద్ధం చేసినప్పుడు చాలా మంది హతులైపోయారండి, చచ్చిపోయారండి. ఇక మిగిలిన వారు ఎవరైనా ఉన్నారంట, మిగిలిన వారిని ఏం చేశారు? మిగిలిన వారందరూ కూడా బబులోనుకు తీసుకొని పోయారట ప్రియులారా. అసలు ఆ భూమిని అనుభవించకుండా చేశాడండి దేవుడు ప్రియులారా.
భూమికి విశ్రాంతి దినం ఇవ్వకపోవడం వల్ల, విశ్రాంతి సంవత్సరం అండి, క్షమించండి, విశ్రాంతి సంవత్సరం దానికి ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు సువార్తను ప్రకటించలేదు. ఇవన్నీ కూడా దేవుని మాటను అతిక్రమించారు కాబట్టి వీరికి సుఖము లేకుండా, తృప్తి లేకుండా, ఫలము లేకుండా వీరిని బబులోను దేశానికి అమ్మివేశాడండి ప్రియులారా. చెరకెళ్ళిపోయారండి ప్రియులారా. చూడండి, చదవండి ఇంకా. ఖడ్గము చేత హతలు కాకుండా తప్పించుకున్న వారిని అతడు బబులోనుకు తీసుకొని పోయాను. రాజ్యము పారాసీకుల దగు వరకు వారు అక్కడనే ఉండి అతనికి అతని కుమారులకు దాసులైరి. అంటే బబులోను దేశానికి వెళ్ళిపోయిన తర్వాత, బబులోను సామ్రాజ్యం తర్వాత 70 సంవత్సరములు పూర్తయిన తర్వాత పారసిక సామ్రాజ్యం వస్తుంది. ఆ పారసిక సామ్రాజ్యం వచ్చేంత వరకు కూడా వీళ్ళు ఎక్కడ ఉండాలి? బబులోనులో దాసులుగా ఉండాలి, చెరలో ఉండాలి అని దేవుని శాపం అండి ప్రియులారా. ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై, చదవండి అది, యెహోవా మాట నెరవేరుటకై, చాలా అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ. విశ్రాంతి దినములను దేశము అనుభవించే వరకు ఇది సంభవించను. ఎప్పటి వరకైతే వాళ్ళు దీన్ని జ్ఞాపకం చేసుకోలేదు, అప్పటి వరకు వాళ్ళు శ్రమలో ఉన్నారండి ప్రియులారా. దేవుడు ఏర్పాటు చేసిన విశ్రాంతి దినములు మనం ఆచరించాలి అని. దేశం పాడుగానున్న 70 సంవత్సరాల కాలం అది విశ్రాంతి దినములు. ప్రేమైనటువంటి దేవుని వారులారా ఆలోచించండి. ఏది? భూమి అండి ప్రియులారా. 70 సంవత్సరాలు వీరు వచ్చిన తర్వాత దాన్ని ఎవరు దుంతారండి? 70 సంవత్సరాలు భూమి విశ్రాంతి దినాలు అనుభవించిందండి ప్రియులారా. దేవుణ్ణి ఆరాధించిందండి ప్రియులారా. ప్రేమైనటువంటి దేవుని వారులారా ఆలోచించండి. కానీ మనుషుల్లో మాత్రం మార్పు రాలేదండి ప్రియులారా. మనుషుల్లో మాత్రం మార్పు రాలేదండి. ప్రేమైనటువంటి దేవుని వారులారా, నిజంగా దేవుని మాటలు ఎంత ఉన్నతంగా ఉంటాయి ప్రియులారా. దాన్ని మనం నెరవేర్చగలిగితే మనకు ఈ భూమి మీద కూడా మనకు ఫలాలు ఉంటాయి, మనం తృప్తిగా భుజిస్తాము, మనం సురక్షితంగా ఉంటామండి ప్రియులారా. ఈ రోజు మనకు సురక్షితంగా లేదు, తృప్తి లేదు, ఫలాలు లేవు, ఎంత పని చేసినంటే, ఎందుకంటే దేవుని మాటను మనము అతిక్రమిస్తున్నాం. ఆ రోజు ఇశ్రాయేలు, ఈ రోజు మనం ప్రియులారా కదండి. ఒకవేళ దేవుని మాటను అతిక్రమించకపోతే దేవుని ఆశీర్వాదం ఉంటుంది అంటారు ప్రియులారా. చూడండి, లేవి కాండము 25వ అధ్యాయము 20 నుండి చదవండి. 25వ అధ్యాయం 20 నుండి. 7వ ఏట ఏమి తిందుమో, ఇదిగో మేము చల్లని పంటను కూర్చొని వల్లనే కదా అనుకుందరేమో. చూడండి ప్రియులారా కదండి, ఒక డౌట్ వస్తుంది కదండి. 6 సంవత్సరాలు దున్నమంటున్నాం, 7వ సంవత్సరం దున్నకపోతే మేము ఏం తినాలి అని ఆలోచన వస్తుందంట బ్రో. ఖచ్చితంగా వస్తుందండి ప్రియులారా కదండి. నిజంగానండి, సంవత్సరంన్నర నేను పని చేయలేదండి, నేను వ్యాపారం చేయలేదండి, అయినా దేవుడు నన్ను అద్భుతంగా పోషించాడండి. చూడండి, వండర్ఫుల్ కదండి. కేవలం మన వాక్యం ప్రకటించానండి సంవత్సరంన్నర. ఇప్పటి వరకు కూడా నా స్టాండర్డ్ను దేవుడు తగ్గించలేదు, అలాగే వచ్చాడండి ప్రియులారా. పని చేయకుండా అలాగే ఉంచాడండి ప్రియులారా. నేను అడ్మిట్ అయ్యేటప్పుడు మీకు తెలియదండి, నా డబ్బులు లేవండి. నేను హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు నాకు బిల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు లేవండి, 10,000 లేవండి. మొన్నటిదండి, కానీ నేను ఎవరిని అడగలేదండి. కానీ దేవుడు అన్ని సమకూర్చేస్తాడండి, అంతే. అలా ఆరోగ్యాన్ని బాగు చేశాడు, అది సమకూర్చాడు, అన్ని చేశాడండి ప్రియులారా. ఎందుకంటే దేవుడు అండి ప్రియులారా, అది ఆయన దేవుడండి. అసలు నిజంగా గొప్పవాడండి, చాలా గొప్పవాడండి ప్రియులారా. మనకు ఆశ ఉండకూడదు, అయ్యో నేను పని చేయకపోతే నా పరిస్థితి ఏంటి. నువ్వు దేవుడు పని చేస్తే నిన్ను దేవుడు ఆదుకుంటాడయ్యా. నువ్వు దేవుని గురించి ఆలోచిస్తే నిన్ను దేవుడు ఆదుకుంటాడయ్యా. నీకు పని లేదు అంటే దేవుని పని ఉన్నది, అది దేవుని పని ఉన్నది. ఇదిగోనండి, వారికి వచ్చిన ఆలోచన గురించి మాట్లాడుతుంటే, అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించేదను దేవుడు అంటున్నాడు. అబ్బా, ఇశ్రాయేలులకు ఇది కూడా చెప్పేశాడండి అదే అధ్యాయంలో. మీరు ఈ ఒక సంవత్సరం మేము పంట చేయకపోతే మా పరిస్థితి ఏంటని మీరు ఆలోచిస్తుండొచ్చు. అయితే ఒకటి మాత్రం వినండి, నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు అర్థం. 6వ సంవత్సరం పంట ఎంత గొప్పగా ఉంటుందంటే నా దీవెన ఉంటుంది పో అన్నాడండి. అది ఎప్పటి వరకు తెలుసా? అది 3 ఏళ్ల పంటను మీకు కలుగజేయును. ఒక సంవత్సరం 6వ ఏట ఎంత పండుతాడండి? 3 ఏళ్ల పంట ఒక సంవత్సరం ఇస్తాడట ప్రియులారా. ఇంకెందుకంటే ఒక సంవత్సరం పని చేయడం మనం ఆలోచించండి. ప్రేమటువంటి దేవుని వారలారా ఆలోచించండి. అనగా మనం ఈ సంవత్సరం బాధపడినా, దేవుని పని చేసినా, రానున్న దినాల్లో ప్రియులారా 3 అంతల పని దేవుడు మనకిస్తాడట ప్రియులారా.
ఎంత వండర్ఫుల్ అండి నిజంగా. 3 ఏళ్ల పంట మీకు ఇస్తాను. ఎందుకు 3 ఏళ్ల పంట? మనం ఎప్పుడు ఏది తినాలనుకున్నా పాతయి తింటామండి, కొత్తవి తినం. మనం ఆహారంగా తీసుకోవాలంటే శ్రేష్టమైనది ఏదో తెలుసా? పాతయి. మన బియ్యం కావాలి, ఏం కావాలి? పాతయి. డ్రై ఫ్రూట్స్ కావాలి, నీకు ఇప్పుడే పండింది కావాలా లేకపోతే పాతయి కావాలా? పాతయి. అంజురం పాతది, ద్రాక్ష పాతది, పంట పాతది. ఎన్నేళ్ల పాత పంట తింటారు? 2 ఏళ్ల పాత పంట తినడానికి వీరికి అలవాటు చేయడానికి దేవుడు చేసినటువంటి విధానం చూడండి ప్రియులారా. అది కూడా రాశాడండి. చూడండి కిందికి చదవండి. మీరు 8వ సంవత్సరమున విత్తనములు విత్తి 9వ సంవత్సరం వరకు పాత పంటను. ఎంత వండర్ఫుల్ అండి ప్రియులారా. బియ్యం కొనడానికి వెళ్ళారు. ఇవి కొత్తయా పాతయా చూస్తారా లేదా? సంవత్సరం పాతయా 2 సంవత్సరాలు పాత? ఎన్ని సంవత్సరాలు పాతది దానికి అంత రేట్ ఎక్కువ ఉంటుందండి. దానికి అంత రేట్ ఎక్కువ ఉంటుంది. తాగే వాళ్ళకి బాగా తెలుసు అండి, ఓల్డ్ వైన్ అంటారండి పిల్లలు. ఎంత ఓల్డ్ ఉంటే అంత మొత్తం చెప్తుందండి పిల్లలు. అంత రేటు కూడా ఉంటుందండి దానికి పిల్లలు. అంత రేటు కూడా ఉంటుందండి ప్రతి దానికి, పాత దానికి. ప్రేమటువంటి దేవుని వారలారా, దేవుడు శ్రేష్టమైనది మన కొరకు ఆలోచించాడండి ఎప్పటి నుండో. దాన్ని చేయలేక ఈ భూమి మీద కూడా సరిగా బ్రతకలేకపోయాం, పరలోకాన్ని పొందలేనటువంటి పరిస్థితి పిల్లలు. ఎంత భయంకరం అండి పిల్లరా మానవ జీవితం. అందుకే ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది పిల్లరా, కొంచెం ఓకే పట్టండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో చూడండి, ఎంత బాగుంటుందో పిల్లరా. భక్తుడు ఒక మాట రాశాడు, సామెతలు 10:22 చూడండి. యెహోవా ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే ఐశ్వర్యం ఇచ్చును అంటారట పిల్లరా. యెహోవా ఆశీర్వాదం ఎలా ఉంటుందండి? ఐశ్వర్యం ఇస్తుందట. నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ. నేను ఇంకొక సంవత్సరం ఎక్కువ పని చేస్తే ఎక్కువ డబ్బులు వస్తే నరుడు ఆశపడ్డాను కదా, ఆశీర్వాదం కాదట పిల్లలు. అది ఎక్కువ కాదట, అది ఎక్కువ కాదట. నరుల కష్టం ద్వారా ఆశీర్వాదం రాదండి ప్రియులారా, కదండి. నరుల కష్టం ద్వారా ఆశీర్వాదం రాదు, దేవుడు ఇస్తే వస్తుంది కదండి. మనం ఎంతో చేయాలి 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 చేయాలని అసలు తీరిక లేకుండా దేవుని పనులు వదిలేసి, సహవాసాలు వదిలేసి, మీటింగులు వదిలేసి ఈటింగ్ల మీద పడ్డాం అనుకోండి, ఉండవు ఉండవు ఉండవు. ఏంది దానికి ఇచ్చావనుకో. ఎందుకంటే నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదట. దేవుడు ఇస్తేనే ఆశీర్వాదం ప్రియులారా, దేవుడు ఇస్తేనే ఆశీర్వాదం. అందుకేనండి ఇస్సాకును మన ఆదికాండం 26వ అధ్యాయంలో ఉంటుంది, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలం పొందెను. అంటే దేవునికి అనుకూలంగా బ్రతికి ఫలాన్ని విత్తితే 100 అంతలు ఫలం పొందాడు. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనక ఆ మనుషుడు గొప్పవాడాయని 26:12 ఉంటుంది ఆదికాండం ప్రియులారా. ఆ మనుషుడు గొప్పవాడాయను. యెహోవా ఆశీర్వదిస్తే ఆయన గొప్పవాడయ్యాడు. యెహోవా ఆశీర్వదిస్తే ఆయన గొప్పవాడయ్యాడు ప్రియులారా. ప్రేమటువంటి దేవుని వారిలో ఆలోచించండి, ఎంత గొప్ప సంగతులు. విధేయత కలిగి ఉంటే దేవుని మాటలకు ఎంత ఆశీర్వాదం ఉంది. విధేయత కలిగి లేకపోతే 70 సంవత్సరములు వాళ్ళు ఇదిగో భూమికి దేవుడు ఆశీర్వాదంగా అది విశ్రాంతిగా ఇచ్చాడు. వీళ్ళకి 70 సంవత్సరాలు వీళ్ళు పడిన తిప్పలు మామూలు కాదండి ప్రియులారా. బబులోను దేశంలో ఇశ్రాయేలీయులు. ప్రేమటువంటి దేవుని వారిలో ఆలోచిద్దాం. ఇశ్రాయేళ్ల కంటే అదృష్టవంతులం క్రైస్తవులం మనం ప్రియులారా. మనల్ని తన బిడ్డలుగా చేసుకోవడానికి కదండి, మనల్ని తన వారిగా చేసుకోవడానికి, మనల్ని తన మాటలు విని తన మాటలను అనుసరించే వారిగా చేసుకోవడానికి ప్రభు అయిన యేసు క్రీస్తును ఈ లోకానికి పంపి మనల్ని రక్షించుకున్నాడండి ప్రియులారా. ఆయన రక్తము ద్వారా, ఆయన శరీరం నలుగొట్టడం ద్వారా కదండి, ఆయన నలిగిపోయి ఇదిగోనండి మనకు రక్షణ కలగజేశాడు, మనకు విమోచన కలగజేశాడు. ఈ రక్షణ విమోచనను మనకు ఇది ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఇదిగో దేవుని ఆజ్ఞలను మనం పాటించవలసినటువంటి అవసరత ఉంది. దేవుడు అనుకున్నటువంటి కోణంలో దేవుణ్ణి ప్రకటించాలి ప్రియులారా, మనం అనుకున్న కోణంలో కాదు ప్రియులారా. దేవుడు అనుకున్న కోణంలో మనం పని చేయాలి ప్రియులారా. అప్పుడు ఫలము దేవుడు అనుకున్నటువంటి కోణంలో మనకు దొరుకుద్ది. అది ఎంతో గొప్పగా ఉంటది ప్రియులారా. మన కష్టం కాదు, దేవుడు ఇస్తేనే వస్తుందండి ప్రియులారా. ఒక మాట చూపించి నేను ముగిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:10 వచనం ప్రియులారా. 2 కొరింథీ 9:10 విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ధార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలము వృద్ధి. అంటే టోటల్గా ఓవరాల్గా మన నీతికి ఫలము రావాలని దేవుడు ఆలోచిస్తాడు ప్రియులారా. విత్తువానికి విత్తనమును తినడానికి ఆహారమును దయచేయు దేవుడు, దయచేసేవాడు దేవుడు. మన కష్టం కాదది.
మీకు విత్తనము దయచేసి విస్తరింపజేస్తాడు. మీరు ప్రతి విషయములో పూర్ణధార్య భాగ్యం గలవారవుతారు. అప్పుడు మన నీతి ఫలం అనేది వృద్ధి పొందుతుంది ప్రియుల. మనం దేవునికి సరి అయినటువంటి విధానంలో ఉపయోగపడతాం కనుక ప్రేమైనటువంటి దేవుని వారలారా, దేవుడు అనుకున్నటువంటి కోణములో కదండి, నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకునవలెను. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితముగా నివసించుతారు. భూమి ఫలించును, తృప్తిగా భుజించి దాంట్లో సురక్షితముగా నివసిస్తారు. ఏమి తినాలి, ఏం తాగాలని ఆలోచనే ఉండదు ప్రియులు. కనుక ప్రియులారా, బ్రతుకు దినాలు దేవుణ్ణి మాటల్లో గైకోవాలి, మాటలకు న్యాయం చేయాలి, అనుసరించి నడవాలి. అప్పుడే మనం దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతికి పరలోకానికి వారసులం అవుతాం ప్రియులారా. దేవుడి వాక్యమును మనందరి ఆత్మల మేలు నిమిత్తమై దీవించుగాక.